హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి భోగి రోజున భోగిపళ్ళు అయితే పోస్తారు కదండి. అలాగే మా అల్లుడికి కూడా భోగిపళ్ళు అయితే పోసామన్నమాట ఈ సంవత్సరం. ఆ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇంతకీ భోగిపళ్ళు ఎక్కడ పోసామో అనుకుంటున్నారా? అష్టలక్ష్మి దేవస్థానంలో మాకు ఇక్కడ ఆంటీ గారు పిల్లలందరికీ అయితే ప్రతి సంవత్సరం భోగిపళ్ళు అయితే పోస్తారనమాట. అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చేసి టెంపుల్ దగ్గర దేవుడి దగ్గర పోపిస్తే చాలా మంచిది అని చెప్పేసి మొత్తానికి ముందుగా అయితే దేవుడి దగ్గర అయితే భోగిపళ్ళు పోస్తారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఆంటీ గారి చేతుల మీదుగా భోగిపళ్ళు పోసాక ఆ తర్వాత మా తమ్ముడు మా మరదలు అయితే పోసారు. తర్వాత మేమైతే పోసామన్నమాట. ఆ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ముందుగా అయితే ఆంటీ గారు ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర పూజ అయితే చేస్తారు. దుర్గాదేవి దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాక ఆ తర్వాత అమ్మవారి దగ్గర భోగిపళ్ళు అయితే పోస్తారు. అమ్మవారికి ముందుగా భోగిపళ్ళు పోసాక ఆ తర్వాత వచ్చిన పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు అయితే పోస్తారనమాట. చూస్తున్నారు కదండి. అలాగే ఇక్కడ వచ్చిన మహిళలందరి చేత కూడా భోగిపళ్ళు అయితే పోపిస్తారనమాట. అమ్మవారికి ముందుగా వచ్చిన మహిళలందరి చేత భోగిపళ్ళు పోపిస్తారు. ఆ తర్వాత పిల్లలందరికీ కూడా పోపిస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎవరికి పోస్తారు అనుకుంటున్నారా? చిన్న పిల్లలు అంటే మంత్స్ బేబీకి అలాగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ పోసాక వచ్చిన వాళ్ళందరిలో కల్లా చిన్న పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళకి పోసాక ఆ తర్వాత అందరి పిల్లలకి అయితే భోగిపళ్ళు పోస్తారు. ముందైతే మా అల్లుడికైతే భోగిపళ్ళు పోస్తామైతే వీడియో మీద షేర్ చేస్తున్నాను. చూసేయండి. చూసారా ఎంత చక్కగా భోగిపళ్ళు పోపించుకుంటున్నాడో కూర్చొని. ఇంత చక్కగా కూర్చున్నాడో అనుకుంటారా? అయ్యో కాదండి, మధ్యలో కొంచెం సేపు అయితే ఏడ్చేశాడు. మొత్తానికైతే ఈ విధంగా భోగిపళ్ళు అయితే పోయటం అయితే జరుగుతుందనమాట. వీడియో ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పిల్లలందరికీ ప్రతి సంవత్సరం అయితే ఇలాగే భోగిపళ్ళు పోస్తారనమాట. మాకు ఇక్కడ మా సత్యవతి ఆంటీ గారు అష్టలక్ష్మి దేవస్థానంలో దుర్గాదేవి అమ్మవారి దగ్గర అయితే భోగిపళ్ళు కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ వీడియో ద్వారా ప్రతి సంవత్సరం చిన్నపిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావచ్చండి. భోగిపళ్ళు సాయంత్రం 7 దగ్గర నుంచి అయితే భోగిపళ్ళు పోయడం అయితే కార్యక్రమం జరుగుతుందనమాట. నా వీడియో ద్వారా మీరు ఎవరైనా చూసి వద్దామనుకుంటున్నారా? అయితే వచ్చేయండి. భోగి రోజున సాయంత్రం 7 గంటలకి ఆంటీ గారి చేతుల మీదుగా అయితే పోస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న పాప ఉంది కదా, ఈ పాపకైతే ఫస్ట్ టైం అయితే అంటే ఫస్ట్ ఇక్కడ పోసారనమాట. ఎందుకు ఫస్ట్ అని చెప్తున్నా అంటే వచ్చిన అందరిలో కల్లా చిన్న పాప అనమాట తను. అందుకని చెప్పేసి ముందు పాపకు పోసాక ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కళ్ళకైతే వచ్చిన పిల్లలందరికీ కూడా పోస్తారు. 15 years వరకు అయితే పోస్తూనే ఉంటారనమాట. ఆ ఏజ్ పిల్లల వల్ల కూడా వచ్చి చక్కగా ఆంటీ గారి చేతుల మీద పోపించుకుంటే మంచిది అని చెప్పి అందరూ చాలా చక్కగా అయితే వచ్చి ఇక్కడ భోగిపళ్ళు పోపించుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాదండి, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరి చేత కూడా పోపిస్తారనమాట. ఆంటీ గారు చాలా చక్కగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందనమాట. నేను వచ్చేసి ఈ సంవత్సరం మా అల్లుడికి పోస్తున్నారు కదా అని చెప్పి వచ్చేసాను. లాస్ట్ టైం కూడా వీడియో అయితే మీ అందరికీ షేర్ చేశానండి. వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి లాస్ట్ ఇయర్ వీడియో అయితే చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏజ్ వైజ్గానే కాదండి, అందరూ ఎంతమంది పిల్లలు వచ్చినా సరే భోగిపళ్ళు అయితే పోస్తారనమాట. ఇంకెందుకండి, మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకండి, ఆలస్యం చేయకుండా వీడియో అయితే వాచ్ చేసేయండి.